హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి తన చెల్లికి అంటే షర్మిల ఎవరైతే ఉన్నారో ఆవిడికి చెక్ పెట్టే విధంగా, ఆవిడ్ని రాజకీయాల్లో నుంచి ఏదో విధంగా కొంతవరకు కూడా డైవర్ట్ చేసే విధంగా, పార్టీలో పట్టు లేకుండా చేసే విధంగా కొత్త నిర్ణయాలు అయితే తీసుకోవడం జరుగుతుంది. అందులో కీలకంగా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అనేది ఎంత బలహీనంగా ఉందనేది మనం అయితే చూసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బలహీనమైన పార్టీ ఏదైనా ఉంది అని అంటే మొట్టమొదటిగా చెప్పుకునేది కాంగ్రెస్. అయితే కాంగ్రెస్ పార్టీని బలం పెంచడానికి ఒక పక్క షర్మిల కష్టపడుతుంటే, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి కొన్ని పన్నాగాలు అయితే పన్నుతున్నారు. అవి ఏంటి అని అంటే, గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎంపీల కింద పనిచేసిన హర్ష కుమార్ కానీ, మెయిన్గా శైలజానాథ్ కానీ, ఎవరైతే కొంతమంది కీలక నేతలు ఉన్నారో, అంటే కాంగ్రెస్ పార్టీలో గతంలో మంత్రుల కింద, ఎంపీల కింద, ఎమ్మెల్యేల కింద పనిచేసిన నేతలు ఎవరైతే ఉన్నారో సీనియర్ లీడర్స్ని, వాళ్ళని వైఎస్ఆర్సీపీలోకి తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి కొన్ని పన్నాగాలు పన్నుతున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా కాంగ్రెస్ లో ఉన్నారు అని అంటే ఉన్నారు, అంతే తప్పితే వాళ్ళు పూర్తిగా రాజకీయాలు చేస్తున్నారని చెప్పి వాళ్ళు రాజకీయాల్లో పెద్ద తోపులు అనేటట్టు అయితే కాదు. కానీ ఏంటంటే కొన్ని స్థానాల్లో ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ నేతలకు సంబంధించి రాజీనామాలు చేసి పక్క పార్టీలకు అంటే జనసేనలోకో, బీజేపీలోకో, టీడీపీలోకో జంప్ అవుతున్నారో, ఆ సీట్లు ఫిల్ చేయడానికి అయితే కాంగ్రెస్ పార్టీ ఒకటే ఆప్షన్. ఎందుకంటే టీడీపీ పార్టీలో నుంచి ఎవరు కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి రారు, జనసేనలోంచి అయితే అసలే రారు, ఇంకా బీజేపీ అంటారా అసలు మాట్లాడే అవసరం లేదు. ఇంకా మిగిలింది ఒకే ఒక్క పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే సీనియర్ లీడర్ల కింద వ్యవహరించారో గతంలో, వాళ్ళని పర్టికులర్గా కీలకంగా చూసుకుంటే ఒక్కొక్కరిని కూడా వైఎస్ఆర్సీపీలోకి తీసుకొచ్చి వాళ్ళకి పదవులు ఇచ్చే విధంగా, వాళ్ళ ద్వారా కూడా ఆయా నియోజకవర్గాలు, ఆయా జిల్లాలు, ఆయా పార్లమెంట్ స్థానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బలోపేతం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే యాక్చువల్గా ఇదే హర్ష కుమార్ కానీ, శైలజానాథే కానీ వీళ్ళు గతంలో ఎప్పుడు 2019కి ముందు, 19 తర్వాత వైఎస్ఆర్సీపీలోకి రావడానికి ప్రయత్నం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి అప్పటికే కూడా తనకంటూ కూడా ఫుల్ క్యాడర్ అనేది, నేతలు అనేవాళ్ళు ఫాలోయింగ్ అనేది చాలా భారీ ఎత్తున ఉంది. అప్పుడు వీళ్ళని రిజెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళు కూడా సరేలే అని చెప్పి పక్కకు తప్పుకోవడం జరిగింది. అయితే వీళ్ళకి ఇప్పుడు వరకు ఆపర్చునిటీస్ అనేవి లేవు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వైపు చూస్తున్నారు. అంటే కాంగ్రెస్లోకి సంబంధించిన కీలక నేతలు ఎవరైతే ఉంటారో కొంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా వల వేసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి తన పార్టీలో పెట్టుకోవడానికి అయితే కొంత అవకాశాలు అయితే కల్పిస్తున్నారు. ఒకవేళ రాబోయే రోజుల్లో వాళ్ళు అధికారంలోకి వచ్చారనుకో, వాళ్ళకి కొంత ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం తన పార్టీలోండి వెళ్ళిపోతున్న నేతలు ఎవరైతే ఉన్నారో ఆ నేతలకు బదులు రీప్లేస్ చేయడానికి అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ లీడర్స్ కింద ఎవరైతే గతంలో పనిచేశారో వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకురావడానికి మెయిన్గా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ప్రయత్నం చేస్తున్నారు. అంటే షర్మిల గారు ఏదైతే ఈ పక్క చూసుకుంటే కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి, కాంగ్రెస్ పార్టీని ఇంకా పైకి లేపడానికి ఈవిడ కష్టపడుతున్నారో, ఈవిడేసిన ప్లాన్స్ అన్ని కూడా పార్టీని బలహీనం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి షర్మిలకు వ్యతిరేకంగా ఆ పార్టీలో ఉండే నేతలందరినీ కూడా ఈ పార్టీలోకి తీసుకురావడానికి పన్నాగాలు పన్నుతున్నారు. మరి ఈ అన్న చెల్లెల మధ్య రాజకీయం అనేది ఎంతవరకు వెళ్తుంది అంటే, కాంగ్రెస్ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఈ రెండు పార్టీల మధ్య ఎటువంటి రాజకీయం జరుగుద్ది? ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి తన చెల్లికైతే ఖచ్చితంగా రాజకీయాల్లో చెక్ పెట్టే విధంగా ఆ పార్టీలో ఉన్న నేతలందరినీ కూడా సన్నంగా లాగడం జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే ఇద్దరు నేతలు పట్టినట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. తర్వాత రోజుల్లో మరి ఇంకా ఎంతమంది ఉన్నారు అనేది చూడాలి, ఇంకా ఎవరెవరు వస్తారనేది చూడాలి. ఎందుకంటే మరీ బలహీనమైన పార్టీలో ఉంటే కనీసం ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండదు. కనీసం కొంత జగన్మోహన్ రెడ్డి గతంలో మాజీ సీఎంగా పనిచేశారు కాబట్టి కొత్త ఇన్ఫ్లుయెన్స్ ఉంది, కాబట్టి కొంత ఓట్ బ్యాంక్ కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక ఎమ్మెల్యే కిందో, మంత్రి కిందో, లేదంటే ఒక ఎంపీ కిందో ఎక్కడో కూడా ఒక ఛాన్స్ అయితే దొరుకుద్ది అనేటట్టు రావడానికే ప్రయత్నం చేస్తారు. మరి ఏం జరుగుద్ది అనేది చూడాలి. కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయంలో మాత్రం ఎటువంటి మార్పు అయితే లేదు. ఎందుకు అనంటే నిన్న అనంతపురం జిల్లాకి సంబంధించి కొంతమంది కీలక నేతలతో ఆయన అయితే భేటీ అయ్యారు. ఈ భేటీలో కూడా ఎంతసేపు కూడా సచివాలయాలు కట్టాను, మెయిన్గా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాను, వాలంటీర్లు తీసుకొచ్చాను, బటన్ నొక్కాను, అకౌంట్లో డబ్బులు పడ్డాయి, నేను బిర్యానీ పెట్టాను, చంద్రబాబు నాయుడు పలవ పెడతానని చెప్పి పలవ దగ్గరికి వెళ్ళారు, మొత్తానికి మోసపోయారు. ఇదే చెప్తున్నారు తప్పితే ఎక్కడా కూడా ఎందుకు ఓడిపోయామనేటట్టు ఎక్కడ చెప్పట్లే. ఎంతసేపు కూడా గత 5 ఏళ్ల పదవి కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసిన ఏవైతే పనులు ఉన్నాయో అవేదో పెద్ద రాష్ట్రాన్ని ఉద్ధరించినట్టు లేదా ప్రజల్ని ఉద్ధరించినట్టు జగన్మోహన్ రెడ్డి డబ్బా కొట్టుకోవడం తప్పితే ఎక్కడ కూడా అందులో పూర్తి వాస్తవాలు లేవు.